వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల్లో మంచి స్థిరత్వం ఏర్పడుతుంది. విదేశాల్లో ఉన్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ఏ పనైనా సరే నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఎవరు ఎన్ని చెప్పినా సరే మీ మాట మీరు అన్నట్టుగానే ఉంటారు. అలా ధోరణిలోనే ఉంటారు కాబట్టి ఏ చిన్న విషయమైనా సరే ముందుకు వెళ్తుంది. ఒక పని సాధించాలి అన్న పట్టుదలతోటి మీరు గట్టిగా శ్రమిస్తారు కూడా. స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. ఎప్పటి నుంచో ఒక స్థలం కానీ ఇల్లు కానీ అమ్మాలనుకుంటారు. అది ఈ వారం నెరవేరుతుంది. అది వచ్చిన ధనంతో ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే భావనకి ఏర్పడుతుంది. అలాగే వ్యాపార నిమిత్తం వ్యాపారాన్ని విస్తరించాలి అనే యోచన చేస్తారు. ఏదేమైనా సరే నలుగురితో పాటు కాకుండా మన ఓన్గా కష్టపడాలి, మనకంటూ గుర్తింపు తెచ్చుకోవాలి నలుగురిలోనూ అనే భావన ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగం కంటే వ్యాపారం చేస్తే మేలు అనే ధోరణికి వస్తారు. అలాగే చిన్నగా ఒక వ్యాపారాన్ని కూడా ప్రారంభిస్తారు. అది ఈ వారం కొంతవరకు సానుకూలంగా ఉంటుందని చెప్పచ్చు. సరే, ఫైనాన్స్ పరంగా మటుకి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చు పెట్టేటప్పుడు వెనక ముందు చూసుకుని వెళ్ళడం, చాలా సాధ్యమైనంత వరకు సేవింగ్స్కి ప్రయారిటీ ఇవ్వండి. భూమి కానీ బంగారం కానీ కొనుగోలు చేసే అవకాశాలు గోచరిస్తుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. అయితే వీసాకు సంబంధించిన విషయంలో ఇబ్బందులు ఉంటాయి. విదేశాల్లో ఉన్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే వారికి కొంత గడ్డుకాలం చెప్పచ్చు. డాక్యుమెంట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. అయితే ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని అనాలోచిత నిర్ణయాల వల్ల ఇబ్బందులు పాలే అవకాశం కూడా లేకపోలేదు. నలుగురిలోనూ పేరు ప్రఖ్యాతలు గొప్పల కోసం వెళ్ళి అబాస్ పాలు కాకుండా చూసుకోవాలి. అన్నీ మీకు తెలుసు, కానీ ఒక్కొక్కసారి ఆతురతో అనుకోవచ్చు, లేదంటే ఎవరో ఫ్రెండ్స్ చెప్పారు మీరు బాగా సమర్థవంతులు, మీరు నిర్వహించగలరు అనే మెప్పు కోసం చేసి మిమ్మల్ని ముంచే పరిస్థితి కూడా గోచరిస్తోంది. ఇటువంటి విషయాలు మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఏది ఏమైనప్పటికీ భగవత్ సంకల్పం వల్ల కొన్ని మంచి పనులే జరుగుతాయి కాబట్టి ఇబ్బంది లేదు. ఫైనాన్స్ పరంగా బాగుంటుంది. మంచి స్థలం కానీ బంగారు కానీ కొనుగోలు చేస్తారు. ఈ రాశివారు ముఖ్యంగా దుర్గాదేవి అష్టోత్తరం చదవడం చెప్పదగినది. అలాగే ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారికి కుబేర కుంకుమతో పూజించండి. కుబేర కుంకుమతో పూజించడం వల్ల ఆ లక్ష్మీ అమ్మవారి కటాక్షం కొంతవరకు మనకు ఉండి దాని పరంగా మనకి రావాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి మీ చేతికి వస్తాయి. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ సోమవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు ఉంటాయి.